స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహంకారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. సనాతన ధర్మ సంరక్షక గోవింద గోవింద. ఆనంద నిలయ దివ్యధామంలో అశేషమైన భక్త జనానీకాన్ని విశేషంగా అనుగ్రహించే భక్తవత్సలుడు భగవానుడు వెంకట విభుడు యొక్క దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఈ రోజున పుష్య బహుళ ఏకాదశి, షట్టిలా ఏకాదశి అని పేరు. నువ్వుల దానం, ఏదైనా సరే దానం చేయడం, నామం చేయడం, భగవన్నామం, భాగవతం, రామాయణం ఇత్యాది గ్రంథాలని పారాయణ చేసిన విష్ణు సహస్రనామం ఇవేవీ చేయలేని వారు హరే రామనామ సంకీర్తనం. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ 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 గతిరన్యథా అని ఆ భగవన్నామ స్మరణ చేత భక్తులు భాగవతులు పరమానందాన్ని పొందుతారు. అంటే భాగవతులైనటువంటి భక్తులకు కొంగు బంగారమైనటువంటి వాడు కొండల కోనేటి రాయుడు. అటు ఆ దేవదేవుడిని మనమంతా మనసారా స్మరించి ధ్యానించి కీర్తించి
కొలవడం అనేటువంటిది జన్మాంతర సుకృత విశేషం. వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి నిత్య కళ్యాణాన్ని విశ్వక్సేనారాధనతో శుభారంభం చేస్తూ ఉన్నారు. శ్రీ శ్రీనివాస ఆ స్వామి దివ్యమైనటువంటి సన్నివేశాన్ని మన హృదయంలో నిలుపుకుందాం. గోవింద. కర్మరిష్యన్ ఆదో నిర్విజ్ఞాన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం తదంగపూర్వే కరకారాధనం కరిష్యే. ఓం ధారాసప్తమాంశు సరస్వరస్వరపూర్దేషు అపోవిరణన్ మరిపాదేశ్యే గృణాం దత్తాం త్రిగం శర్మ ఇదమాపస్వా శుధమా శాంతా శాంతమా శుభా శుధమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతాం దర్శా పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యసరస్వభి ఆపోవాయుధం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణాపాపజాపో నమాభం ద్వాప సమ్రాడాపో విరాడాప సరాడాప ఛందావిశ్వాభో జ్యోతివిశ్వాభో యజువిశ్వాభ సత్యమాప సర్వా దేవతాభో భూర్భస్వరాభోం అస్మిన్ కుంభే గంగా చరిత్రావాహయామి ఏదేశదంబరణే సహస్రమిజ్ఞాపాజావిదాః పురుత్ర తేభ్యో నంద్రస్వతాద విష్ణురుష్వే దేవాముంచంతమత స్వస్య వరుణమావాహయామి ప్రేయసమావాహయామి రిక్తాంబరదనమావాహయామి యాదస్మృతిమావాహయామి వరుణాయ నమః వరుణస్యేదమాసనం వరుణాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమర్ఘ్యం సమర్పయామి ఇదమాచూన్ సమర్పయామి ఏతే ప్లతస్త్రోత్ర్యాభరణ ఉపవీత పుష్పగంధదోపరిపాలంకారార్థాః ఇమే అక్షతాః సర్వోపచారాः. సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుమాధోద్భవం శుద్ధం సర్వంగళదాయన కరిష్యమాణస్య కర్మణా నిర్విఘ్నేన సమాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనం దర్బాహం శంఖచక్ర సంనుతం జయాబ్దిం సంకేతం పుష్పర్ధవాహనం పూర్వాషాఢోద్ధవం దేవం దక్షిణాముఖమర్చేత్ ఆగ్నేయోస్మాద్దామేత్తాశ్చేదాత్తం యథోత్సంభో వైరాజంతే సుతనిధత్తాం రేషాం రిషాభుదానావనాది యామే శిస్తాన్ దిందాన్ దాతు. ఓం భో పద్మాకారణే విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి తత్తీం సూత్రతీమావాహయామి వామేజ్యామావాహయామి తత్తీ విశ్వక్సేన సేదమాసనం. విశ్వక్సేనాయ నమః ఇదం పాద్యం సమర్పయామి ఇదమగ్నిం సమర్పయామి ఇదమాచూన్ సమర్పయామి సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. విశ్వక్సేన స్మృత రాజా భగవాన్ సర్కర్మణ తస్మాన్ భాషిత కర్మణాన్ విఘ్నశాంతి ఆరంభే కర్మణాన్ పుష్టే విజ్ఞానాన్ ప్రసమాప్య కుర్యాత్ విర్వారస్య విశ్వక్సేనస్య పూజనం భగద్భిరజ్ఞాతః పుణ్యః పుణ్యాం వాచయిష్యే. ఓం వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వాస్త ప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రజాపతి శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంత ఘోరాన్ని శామ్యంత పాపాన్ శామ్యంత వాయుదేహ శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మదా దేవాః వందనతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్చక్రమే త్రేధాని దేవతం సమూఢమస్య భాగం సురే త్రీణి పదాచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్నే విష్ణోః కర్మాణి వత్సుదేతోః వృతాని వత్సుసే ఇంద్రస్యైజ్జసఖా తద్విష్ణోః పరమం పదకం సదా వసంత సూర్యः దివీవచక్షురాతతం తద్వ్యప్రాసో వన్యవాజార్ధభాగం తత్సవిందతే విష్ణోర్జత్పరమం పదం ద్రవిణోదా ద్రవిణశస్త్రస్య ద్రవిణోదా శరీరస్య ప్రగం సదే ద్రవిణోదా వీరవిషణ్ణో ద్రవిణోధారా ఆస్తి దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తత్పట్కరువితాపవిషం యదా వై సూర్యవదేతి యత్ నక్షత్రన్నేతి యావత్ తత్ సూర్యాగచ్ఛేతి యత్తధన్యం వస్యేతి తావత్ కృతత్కారీ స్యాత్ పుణ్యాః యవ కురుతే. ఓం భూః అతిపురోక్తిష్టాయాం శ్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివేశనాశ్రవాత్తంత్రవిషత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మణి పుణ్యాం భ్రంతోః భ్రంతు పుణ్యాంకర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతోః భ్రంతు పుణ్యాంకర్మణోస్తు కరుణా పుణ్యాం భ్రంతోః భ్రంతు పుణ్యాంకర్మణోస్తు. స్వస్తి ఇంద్రార్ధస్వాస్తినః పూషా శ్వేదాః స్వస్తి నస్తార్క్ష్వరిష్ఠినిమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు దదాతు. ఓం భూః అతిపురోక్తిష్టాయాం శ్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివేశనాశ్రవాత్తంత్రవిషత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మణి స్వస్తిం భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి కర్మణా స్వస్తిం భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి కర్మణా స్వస్తిం భ్రంతోః భ్రంతు కర్మణే స్వస్తి. వృద్ధ్యాస్మాభ్యేనం సాం సద్యాం తరందేవమిత్రధయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేంసదస్వీరాः. ఓం భూః అతిపురోక్తిష్టాయాం శ్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం తండ్రిల పరివేశనాశ్రవాత్తంత్రవిషత్తం శాంతత్వం స పుణ్యావాచకర్మణి వృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం కర్మణా వృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం కర్మణా వృద్ధిం భ్రంతోః భ్రంతు కర్మరుద్ధతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయోభోస్థాన ఊర్జేదాదన మహేరణాయ చక్షే యోపస్సుపదమరదస్తస్య భాజేదేన ఉషతీరివ మాత్రः తస్మారంగమాపో శిక్షయా జన్మధ ఆపో జనేధాజనः హిరణ్యవర్ణాశ్చ పాపకాయాः జాతः కస్య భోజాసుంద్రः అగ్నియా గర్భం దద్రే విరూపాస్థానాపస్యగ్స్యోనా భవంతు
पवमानस्वर्जिनः पवित्रेण विचर्हिणी यः पोता समनात्मा पुनन्तमादेवजनाः पुनन्तमनवोधिया पुनन्ति विश्वायवः जातवेदः पवित्रोति पवित्रेण पुनाहिमा शुक्रेण देवजिज्यते अग्ने कृत्वा कृतगं रणु येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं शतोऽध्यामुखं हिरण्मयं तेन ब्रह्मविदावयं पोतं ब्रह्ममुनिमे इन्द्रस्वनिति सहमा पुनातु सोमस्वस्त्यावृणस्वमीच्या यमो राजाः प्रभुनाभिः पुनात्मा जातवेदा मूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञमते दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः वोर्धञ्जगातभेषणं षण्णास्तद्पदेः षण्चतुष्पदे ओम शांति 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 प्राच्याहान्ति देवार्तुरा मार्जयन्तां दक्षिणाजान्ति स्मासाः पितरा मार्जयन्तां प्रदीचाहान्ति शीघ्रः पशुवा मार्जयन्तां उदेः चान्दिशा भोषदेववनस्पतयः मार्जयन्तां ऊर्ध्वायाः यज्ञसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां उधोधराधरे नागेभ्यो मार्जयन्तां वास्तवः स्पदे प्रजानि यस्मान् स्वाविश्वानि विभो भुवनः यत्ते महे प्रजन्नो षष्ठने चतुर्पदे चतुष्पदे वास्तवः स्पदे शिग्मया सुमदाते शक्ष्मी तैरण्यागातमत्याः आवक्षेमोदयागे वृन्नो यूयं पातस्तस्यभिस्सदानः अमीवः वास्तवः स्पदे विश्वारूपाण्याभिषन्ने सखा सेवयेधिनः अनोरणीयान् महत्वमहीयानात्मा गुहायान्वितोऽस्यन्तः तवः कदं वस्तुति वेदशोको धातुः प्रसादान् महिमानमीशम् सप्त प्राणा प्रभन् सप्ताः सप्तार्च समिद सप्तजिह्वाः सप्त इमे लोका ये चरन्ति प्राणा गुहास्य निहिताः सप्त सप्त अतः समुद्रागरे सर्वे सान्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयो रसाः श्रुतीनेषु भूता तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवी कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां सेनागृध्राणागसैतर्वणानागस्वमः पवित्रमत्येतिरेपन्ने वरुणान्माय सक्सेनान्माय पुनः पाद्याजं स्थापयामि वरुणान्माय सक्सेनान्माय यथा भाषा गुडाभारं निवेदयामि ताम्बूलं स्थापयामि सुवर्णपुष्पक्षणां समर्पयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च శ్రీనివాస గోవింద గోవింద భక్తరక్షక గోవింద గోవింద. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అనేక అవతారాలని ధరించి ఈ భూమిని ఉద్ధరించాడు. వెంకటాచలం కూడా అలాగనే కల్పారంభంలో ఆదివరాహ స్వామి ఉద్ధరించి ఇక్కడనే నివసించాలి అని అలాగనే ఉండిపోయాడు భూదేవిని స్వీకరించి. అందువల్లనే కొండకు వెంకటాచలానికి ఆదివరాహ క్షేత్రం అని పేరు. మనం ఇప్పుడు ఆదివరాహ క్షేత్రంలో శ్రీవారి దివ్యాలయంలో సంపంగి ప్రాకారంలో కళ్యాణోత్సవ మండపంలో ఉపస్థితులమై ఉన్నాం. అటు స్వామి సన్నిధానంలో మనం చక్కగా ఈ రోజున ఏకాదశి కాబట్టి మనలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, కాళ్ళు అన్నిటినీ కూడా మనస్సుతో కలిపి పరమాత్మ యందు నిలపాలి. అది ఏకాదశి అని అంటే. ఏకాగ్రచిత్తంతో పరమాత్మ రూపాన్ని చక్కగా చిరుమందహాస వదనుడు చిద్విలాసుడు ఆ శ్రీనివాసుడు పర్యవేక్షిస్తున్నాడు. తానే స్వయంగా ఆ లక్ష్మి ప్రకృతి రూపంగా ఉంటోంది, ధాన్య రూపంగా ఉంటోంది. అందువల్లనే మనం వ్యవసాయాన్ని గురించి వేదంలో కూడా చెప్పబడింది. కర్షకుడికి, రైతుకి ఎంతో గొప్ప స్థానం ఇచ్చారు. లక్ష్మిని, ప్రకృతిని ధాన్యలక్ష్మిగా, ఓషధీ రూపంగా కూడా ఓషధీ సూక్తం వేదంలో వస్తుంది. అయి కలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణశ్రిత పాదయుతే జయ జయ హే
మధుసూదన కామిని ధాన్యలక్ష్మి పరిపాలయమాం అని భక్తులు ప్రార్థిస్తారు. అదిగో ఆ పుష్పరూపంలో వికసించి ధాన్య రూపంలో ఈ సమస్తమైన జగత్తులో ఉన్న ప్రాణికోటికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నది ఆ లక్ష్మీదేవి. అటు లక్ష్మీనారాయణులను మనం చక్కగా స్మరించాలి, కీర్తించాలి. జగద్రక్షకుడైనటువంటి స్వామిని ఇప్పుడు రక్షా వైవాహిక దీక్షా సమర్పణకు పూర్వరంగంగా నాగరాజమావాహయామి, సార్శేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రతిదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమర్ఘ్యం సమర్ప్యామి, ఇదమార్ఘ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదాం విశ్వనాభః, స్వస్తి దేవే దినరుణః, స్వస్తి పూషాం సర్వదాతనః, స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః, స్వస్తయేః వాయుం బభ్రామహే సోమం, స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తేః, స్వస్తే ఆదిత్యాసో వందనః, విశ్వే దేవానో అద్య స్వస్తేః, వైశ్వానరో వసరజ్ఞ స్వస్తేః, దేవాః వంత్రిభః స్వస్తేః, స్వస్తి నః రుద్రః పాత్వం వసః, స్వస్తి మిత్రావరుణ, స్వస్తి వధ్యేరేవతి, స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ, స్వస్తి నః ఇతే కృతి, స్వస్తి పంథామనుచరేమ సూర్యా చంద్రమసామివ, పునఃతాఘ్నతా జానతా సంగమేమహి, స్వస్తేనంతార్క్షమృష్టనేమి మహద్దోః తంబాయసం దేవతానాం, అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నాభంవారుహేమ, అహ్మోం చామాంగిరా సంజయం చ స్వస్త్యాః త్రేయం మనసాదాక్షం ప్రేతపానిశరణం ప్రపద్యే సస్వం బాధే శుభయన్నోస్తు. శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద. లోకరక్షక గోవింద గోవింద. జయతు జయతు దేవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః. జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుందః. భక్తవత్సలుడైనటువంటి దేవదేవుడు దేవకీనందనుడుగా అవతరించినటువంటి వృష్ణివంశ ప్రదీపుడు శ్రీకృష్ణస్వామికి జయము జయము. నీలమేఘ కోమల శ్యామల స్వరూపుడికి జయము జయము అని భక్తుడు భగవంతుడికి జయాన్ని కోరితే భగవంతుడు భక్తుడికి జయాన్ని ఇస్తాడట. ఆ భక్తుడికి భగవంతుడికి ఉండేటువంటి సంబంధం చాలా గొప్పది. 9 రకాల సంబంధం ఉన్నది అని మనకు భక్తి ఆచార్యులు చెప్తారు. భగవంతుడితో మనకు ఉన్న సంబంధాన్ని తెలుసుకోవటమే మానవ జీవిత లక్ష్యం. మన లోకంలో అనేక సంబంధాలు ఉంటాయి, మనకు మానవ సంబంధాలు ఇవన్నీ గొప్పవే ఒక స్థాయి వరకే. కానీ వీటన్నిటికంటే భగవంతుడితో భక్తుడికి ఉండే సంబంధం, మనమంతా కూడా భక్తులమే, భగవద్దాసులమే, భగవంతుడికి దాసులము అనే భావన మనకు ఉంటే మనం చాలా చక్కగా నడుస్తాం.
అందువల్లనే ఆ భగవద్దాసులుగా భగవానుణ్ణి భాగవతోత్తములు స్మరిస్తారు. అలాంటి భగవద్దాస్యం మనమేమిటి? ఆ లక్ష్మీదేవే ఆయా అవతారాలు స్వామి ధరిస్తే తాను కూడా వచ్చిందిట. రాఘవుడుగా వచ్చాడు, రామచంద్రమూర్తిగా వచ్చాడు, సీతమ్మ తల్లిగా వచ్చింది. నీవు ఎక్కడకు వెళితే అక్కడ ఉండటమేనయ్యా నా ధర్మం, అది భార్యగా నా ధర్మమేమిటో నువ్వు చెప్పక్కర్లేదు అన్నట్టుగా కూడా అన్నది. అది మన సనాతనమైన భారతీయ సంస్కృతిలో ఉన్న గొప్ప విశేషం. ధర్మం ప్రధానం, వ్యక్తి ప్రధానం కాదు. ఆ ధర్మానికి ఏమిటి ఆ ధర్మానికి ప్రయోజనం అంటే భగవంతుని మీద భక్తి కలగటమే. ధర్మాలు చాలా ఉన్నాయి, కానీ ఆ ధర్మాలన్నీ కూడా వారి వారి స్థితిని అనుసరించి ధర్మాచరణ ఉంటుంది. దాని ప్రయోజనమేమిటి? భగవంతుని యందు నిరతిశయమైన ఆనందకరమైనటువంటి ఆ భక్తి భావన, భగవంతుడికి సంబంధించిన వారమే అనే స్పృహతో సర్వకాల సర్వావస్థలలో భగవద్దాస్యం చేయడం, ఆయన నామరూప గుణాలని భావించడం. ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడికి ఒక శరీరం లాంటిది. ఈ భగవంతుడి యొక్క శరీర రూపమైన ప్రపంచంలో సర్వజీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ 84 లక్షల జీవరాశులు కూడా ఆయనకు సంబంధించినవే అని ఆ భగవత్ సంబంధమైనటువంటి దాన్ని ఈ అన్ని జీవులకు కూడా అందించడమే మన కర్తవ్యం. మానవుడికి ఆ స్థితి ఇచ్చాడు భగవంతుడు. అందుకని కొంతమంది రామకోటి వ్రాసి ఆ రామకోటి బాగా శిథిలమైతే గోధుమ పిండితో కలిపి నదీ జలాలలో కలిపేవారు. భద్రాద్రి, కాశీ, ఆ గంగలో ఇలాగ. ఎందుకని అనంటే ఆ నదిలో ఉండే జీవరాశులు కూడా రామనామామృత ఆస్వాదన చేసి అవి కూడా భగవంతుని పాదాలని పొందుతాయని. ఎంత గొప్ప ఉదాత్త భావన చూడండి. అందువలనే సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. మనకు సనాతన ధర్మం అందించే సత్యం. ఈ లోకంలో ఎవరు దుఃఖాన్ని పొందకూడదు, ఎవరు అనారోగ్యంతో ఉండకూడదు అని ఇలాగా లోక కళ్యాణ భావన చేస్తే భగవంతుడి అనుగ్రహంతో అలా ఉత్తమమైన జ్ఞాన వికాసం కలుగుతుంది. అదిగో ఆ తరతరాలుగా నిరంతరం ఆ భగవత్ శరణాగతి చేసి ఆ భగవత్ సంకల్పానికి అనుగుణంగా నడిచేటువంటి భాగ్యం కలిగింది కదా అని ఆ అర్చకస్వామి 12 ఊర్ధ్వపుండ్రాలను 12 ఆయా స్థానాలలో నామాలు ఊర్ధ్వపుండ్రాలు అంటారు. అవి ధరించడం వల్ల మనిషిలో ఒక చైతన్యం, నాడులలో ఉన్నటువంటి ఆ చైతన్యం ఉద్బుద్ధమవుతోంది, జ్ఞానం కలుగుతోంది, భక్తి వికసిస్తోంది. ఆ భక్తి వికాసం కలగాలి మనుష్యుడిలో. పరమాత్మకు సంబంధించిన వాడిని నేను అనే భావన మనలో ఉద్బుద్ధమైతే చెడ్డ పనులు చేయం, మంచి మార్గంలో నడుస్తాం. భర్తగా, భార్యగా, కుమారుడుగా, తండ్రిగా, స్నేహితుడిగా, విద్యార్థిగా వారు ఎవరెవరి కర్తవ్యాలు వారు ధర్మబుద్ధితో చేసి భగవద్దాసులం అనేటువంటి భావన ఉండడం చేత దేశము అన్నీ కూడా చక్కని మార్గంలో వికసిస్తాయి. అందువల్లనే రక్షా సమర్పణ చేసి జగద్రక్షక శ్రీనివాస మాకు అలాంటి సద్బుద్ధిని కలిగించవయ్యా అని ప్రార్థించారు అర్చక స్వాములు మనందరి పక్షాన. ఇప్పుడు ఆ దేవతలంతా కూడా మంత్రపూర్వకంగా పిలిస్తే వస్తారు. వారిని పిలిచినప్పుడు వారికి ఏదోటి సమర్పించాలి కదా, అగ్నిముఖంగా సమర్పించాలి అని ఋషులు మనకు అనుగ్రహించారు శాస్త్రాల ద్వారా. శాస్త్రమే మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి? భగవంతుడి నుంచే వచ్చేది. అదిగో అగ్ని ప్రతిష్టను వీక్షిద్దాం. గోవింద. సోమవాహయామి, యజ్ఞాంగమావాహయామి, ఇందుమావాహయామి, చంద్రమావాహయామి, సోమస్సేదమాసనం బ్రహ్మణ్ రక్షిష్యామి,
प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागस्तुतेजमानस्तु सप्तर्षीणागं सुधाम्यत्रलक्षत्रिमं यज्ञमिमाञ्चदेहि ओम प्रोक्ष समप्रोक्षयामि प्रोक्षयज्ञं देवतावध्यत्तन्नागस्तुतेजमानस्तु सप्तर्षीणागं सुधाम्यत्रलक्षत्रिमं यज्ञं यजमानञ्चदेहि ओम प्रोक्ष पवित्रेस्तु वैष्णव्येस्तु अग्नेस्तु वायुभूतेस्तु विष्णोर्मनसा भूतेस्तु अग्निस्य पावनेस्तः परशुरस्य पवित्रेस्तु वैष्णव्यो देवसवितप्रसपना तुच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिरापो देवीरग्रे भोऽग्रे भोऽग्रिं यज्ञं नेताग्नेऽग्रमतिं दत्तेष्मानिन्द्रोऽनुत्तूर्ये यूयमिन्द्रमिनेध्वं ततूर्ये प्रोक्षितास्ता विष्णवे नमः विष्णोऽस्तु भोसि दक्षता विष्णोऽस्तु भोसि पश्चिमस्तु दत्तान् दिवेभ्यः विष्णोऽस्तु भोसि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यो देवेभ्यः सन्दस्व ब्रह्मण्णपः प्रणेष्यामि यजमानमातमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्तुष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुधाम्यत्रलगस्तत्रिमं यज्ञं यजमानञ्चदेहि ओम प्रणय सोमापः प्रणेष्यामि यजमानमातमिच्छा प्रणयज्ञं देवतावध्यत्तन्नागस्तुष्टेजमानोऽस्तु सप्तर्षीणागं सुधाम्यत्रलगस्तत्रिमं यज्ञं यजमानञ्चदेहि ओम प्रणय को वः प्रणेतु सः प्रणयत्वापो देवी प्रणयानि यज्ञं संसादयन्त्नः दक्षप्रदो ब्राह्मण तीर्थेन प्रजातमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि सोमावाहयामि अग्निशोमावाहयामि प्रजातमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि सोनावाहयामि मरुदमावाहयामि रुद्राणावाहयामि अवस्पृश्य ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि श्रृणामावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोमावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञदेश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आजवागे प्रजापतिष्ठनभामि इन्द्राष्ठनभामि अग्नेष्ठनभामि सोमाष्ठनभामि सोमाष्ठनभाग्नि सोमाहाभ्याण्ठनभामि प्रजापतिष्ठनभामि ब्रह्मणेष्ठनभामि इन्द्राष्ठनभामि सुभ्याष्ठनभामि रुद्भ्याष्ठनभामि रुद्रेभ्याष्ठनभामि अवस्पृश्य ओम श्री महाविष्णुवेष्ठनभामि मित्राष्ठनभामि वरुणाष्ठनभामि आदित्येभ्याष्ठनभामि शुभ्याष्ठनभामि पूष्णेष्ठनभामि कक्षाष्ठनभामि कक्षदेव सोमाष्ठनभामि औपासनयज्ञाष्ठनभामि यज्ञदिष्वेभ्यो देवेभ्यो जुष्ठनभामि सर्वदेवेभ्यो जुष्ठनभामि आर्जं त्रिप्रतिश्रियामि चरुं त्रिप्रतिश्रियामि अग्ने ज्योतिषि अमृतं स्वारणमसि अन्ततं रक्ष अन्तर्धारादयः प्रतिष्ठरक्ष प्रतिष्ठारादयः चिक्वैस्वाम्ना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा वाक्पदे स्वाम्ना त्वच्छिद्रेण वैत्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा देवस्त्वा सविदापुना त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वती स्वाहा मूलाग्राभ्यां स्पर्शयित्वा अध्यक्ष अक्षताम् आज्यां तिरुभिः यमाय नमः निरुद्धाय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेदसे नमः सहोदसे नमः विरप्रसे नमः पंक्तिरासे नमः सर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अयतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितप्रसवा षष्ठसहस्राः नितमक्षमर्भतमानया अयन्तीत्मा आत्मा जातवेदस्तेनेद्वस्य वधेजेद्वधेजास्मान् प्रजया पशुब्रह्मवत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाग्निण्डे ब्रह्मन् संस्थम् आधास्ते आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्ने अन्तं प्रजापतये स्वाहा निरुद्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निसमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा औपौपस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा असिभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम सो स्वाहा ओम भूर्भो स्व स्वाहा अयतेन गुस्थाः नमतेन गुस्थाः सरस्तेन गुस्थाः देशविदः प्रासावीः ओम भूः अतिपुरोत्कृष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गम् आघार होमान्ते सर्वमन्त्रिपर्यादरणात् प्रायश्चात् समतो देवादिवैष्णवं होष्ये तेन मनुस्वा नमतेन मनुस्वा सरस्तेन मनुस्वा देवसवितः प्रसवा ओम मतो देवाः मन्त्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रेदानदेवतं समूढमस्वागं श्रेय स्वाहा त्रीणि पदाचक्रमे विष्णुगपादाभ्यः अतो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विस्तेतोः वृदानि वसुसै इन्द्रसेज्जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन् सूर्यः दिवि वचक्षरादग् स्वाहा तद्विप्रासवै वन्यवो जार्ध्रवागं तत्सविन्दते विष्णोर्जत्रं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भो स्व स्वाहा अयते नमः गुस्थाः नमते नमः गुस्थाः सरस्ते नमः गुस्थाः
देवसवितः प्रासावीः। ఒకరికొకరి అన్యోన్యము చూడరే, ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. చలి చంద్రముఖము సిరుల నాయకుడు, కలువల కన్నుల కడుజూచే. చలి చంద్రముఖము సిరుల నాయకుడు, కలువల కన్నుల కడుజూచే. చెలువ సూర్య తేజపు పతిని మరలా, చెలువ సూర్య తేజపు పతిని మరలా, జలజాక్షంబుల సతియును జూచే. జలజాక్షంబుల సతియును జూచే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. తారని బింబాధరితో రమణుడు, కోరి చిలుక పలుకుల పలికే. తారని బింబాధరితో రమణుడు, కోరి చిలుక పలుకుల పలికే. తోరపు మేఘపు తురుము విభునితో, తోరపు మేఘపు తురుము విభునితో, ఆరయ మయూరయానయు బలికే. ఆరయ మయూరయానయు బలికే. ఒకరికొకరి అన్యోన్యము చూడరే, సకలము నెరిగిన సరసులే వీరు. ఒకరికొకరి అన్యోన్యము చూడరే. పూర్ణం శాస్త్రకల్లోల సంకలం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీవిఘ్నోర్ణవం. అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిశక్త్యా భ్రమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణానాం అనేకకోటి బ్రహ్మాండానాం జగతమే पृथिव्यप्तेजवायुवाकाशाहङ्कारमदव्यक्ताख्य सप्तावरणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्ति श्रीवराह गुरुमानन्दाष्टदिग्गुरोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक सुवर्लोक महल्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानाम् अधोभागे महानारायमाणस्य पणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डि सुण्डादण्डोत्तम्बिते अमरावती तेजावती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेवप्री विराजिते इन्द्राग्नि यमुनिरुति वरुणवायु कुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकचलवलयिते लवणेक्षुसुरासर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णवपरिवृते
जम्बू प्लक्षकुचक्रौञ्च सागरान्मले पुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलय सह्यदृक्तमदृक्तमद्विन्त्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारत किं पुरुषहारेण अवतभद्राश्वके द्वकमालगरवणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवरागार 50 योजन विस्तीर्ण भूमंडले 100 योजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु ह्य जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुर्तक्ष्यार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामा सङ्गातव कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलैश्वरमण्डलपर्यन्तं कुतराशैर्वर्षास्त्रावसाने एकैकतिलापकृष्णक्रमेण सर्वराष्ट्रवसंहितकाले श्रीहल्लोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृताग्निष्टोमतिराप्ताप्तोर्जाम शान्तवनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतक्रतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं परव्यूहन्तर्याम्यच्चावतारस्वरूपरूपणमयी भृग्वादिभिर्मन्वादिभिर्दिव्यवशिष्टादिवृत्तग्रह कन्यादानकल्पोक्त कन्यादानमहादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याण गुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमोक्तप्रकारेण आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाजगोत्रोद्भवस्य परव्यूहान्तर्यामि अर्चावताररूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रगतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिले कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायणशरणः पुत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवणनक्षत्रे मकररासु जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायीं भार्गवच्चवनाप्नुवान और्ववैदल पञ्चार्षे प्ररान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीं अनन्तगुणात्मकां भृगोसङ्कल्पतनयां भार्गवीं उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि ऋग्यजुस्सामधर्वण सकलवेदाध्यायिनीं काश्यपावत्सारणैध्रुवत्रयार्षे प्ररान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं स्वराङ्गना संसेवित पादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं कश्यपप्रजापतेः सङ्कल्पतनयां काश्यपीं रेवती नक्षत्रे मीनरासु जातायां श्रीभूदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुदां दास्यां विष्णुवे तुभ्यं ब्रह्मलोकं जिगीर्षया
సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ్య సర్వదేవతా ఇవాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథ కమలాపతి కన్యాదాన ముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. శ్రీభూరమణ గోవింద గోవింద. శ్రీభూమి విలసత్సుపార్శ్వయుగలశ్చక్రాది దివ్యాయుధ శ్రీవైఖానస వైదికార్చన విధిర్బ్రహ్మోత్సవారాధిత బ్రహ్మేశాది సురేంద్రవందిత పద శ్రీవేంకటాద్రీశ్వర కళ్యాణం భవతాం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. ఈ భగవద్ అవతారం ఈ కలియుగ జనుల కోసమే దిగి వచ్చినటువంటి అపురూపమైనటువంటి అర్చావతారం. ఈ అవతారంలో మనం ఏ విధమైన సేవలు చేస్తే ఆ విధంగా స్వీకరిస్తారు. ఈ నిత్య కళ్యాణ మహోత్సవం కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అనుస్యూతంగా జరుగుతోంది. మన తాతలు, తండ్రులు, ముత్తాతలు అందరూ కూడా పాల్గొని ఒక స్ఫూర్తిని పొంది గృహస్థ ఆశ్రమం, మన సనాతన ధర్మంలో వర్ణ ఆశ్రమ ధర్మాలు ఒక పద్ధతిని చూపించారు. వర్ణములు అని 4 ఉన్నాయి. ఇప్పుడు మనం కొట్టుకునేవి కాదవి. ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని పొంది సమాజం రూపంలో ఉన్న పరమాత్మని చక్కగా సేవించి జ్ఞాన ప్రసారం చేయడానికి ఒక వ్యవస్థని ఏర్పాటు చేశారు. అదే బ్రాహ్మణత్వం. అలాగనే ఈ సమాజ రూపమైన భగవంతుణ్ణి రక్షించడానికి దుర్మార్గ అధర్మ ప్రవృత్తి నుంచి ఒక వ్యవస్థని, అదే క్షత్రియత్వం. అలాగనే ఈ సమాజ రూప భగవంతుణ్ణి సేవించాలి అనే భావనతో వస్తు వినిమయం చేసేటువంటి వ్యవస్థ, అదే వైశ్య స్థితి. అలాగనే ఈ సమాజ రూపమైనటువంటి పరమాత్మని శారీరక శ్రమతో సేవించడం, అదే శూద్రస్థితి అన్నారు. అవే పాదాలు వీటితో పోల్చారు, ఒక రూపకం అది. అలాగనే ఆశ్రమాలు కూడా చూపించారు మనకు పురాణాల్లో. ఈ వర్ణ ఆశ్రమ ధర్మ నిరూపకం అడుగడుగునా కనిపిస్తోంది. ఇవి మనం అనుకున్నట్టు దుర్భావాలతో చూస్తే అలాగే కనిపిస్తోంది. వ్యక్తులు చేసేటువంటి తప్పులను వ్యవస్థకి ఆపాదించడం ఎప్పుడైనా అది సరైనది కాదు. ఈనాడు కూడా మనకు చక్కగా అధ్యయనం చేసి మంచి ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులని తయారు చేస్తారు. వారిని మనం ఉపాధ్యాయులు, ఆచార్యులు ఇలాగ పిలుస్తాం. అలాగనే వస్తు వినిమయం చేస్తారు, వ్యాపారం. అలాగనే దేశ రక్షణ చేస్తారు. అలాగనే శారీరకమైన శ్రమ చేస్తారు, వ్యవసాయం, ఇంకా అనేక రకాలైనటువంటి వస్తూత్పత్తి. ఇదంతా కూడా భగవద్భావంతో చేస్తే అది ధర్మం అవుతోంది. ధర్మబుద్ధితో చేయాలి. దీంట్లో ఎక్కువ తక్కువలే, అన్నీ అవసరమే. అలాగనే బ్రహ్మచర్య, గార్హస్థ్య, వనప్రస్థ, సన్యాస ఆశ్రమ. ఇదేమో సమాజం సజావుగా సాగటానికి, ఇదేమో వ్యక్తి సంస్కరించబడటానికి. బ్రహ్మచర్య దీక్ష అంటే పుట్టుక దగ్గర నుంచి వాడు వ్యక్తత వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర నుంచి గురువుల దగ్గరకు వెళ్ళడం జరుగుతుంది. బ్రహ్మము అంటే వేదం అని, పరమాత్మ అని, ఇలాగా అనేక అర్థాలు. దాని యందు చరించడం. కేవలం గురు సేవలోనే పరమాత్మ ఆరాధనకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఆర్జించుకొని ఆ జ్ఞానము, భక్తి, వాటి యొక్క వికాసం, వాటి యొక్క మార్గదర్శనం, వాటి వెలుగులో చక్కగా జీవితాన్ని పండించుకోవడానికి తగిన పునాది బ్రహ్మచర్య ఆశ్రమం. పూర్వం కన్యా గురుకులాలు ఉండేవి.
పురుషులకు వేరే ఉండేవి, వారికి వేరే వీరికి వేరే. వారికి విద్యే ప్రధానం, అప్పుడే అది మనస్సుకి పడుతోంది, గురువే ప్రధానం. అందుకనే రాముడు కృష్ణుడు కూడా ఆ గురుకులాల్లో అధ్యయనం చేశారు. వశిష్ఠ, సాందీపని ఇలాంటి మహర్షాదుల సేవ చేశారు. అహంకారం తొలగుతోంది. ఆ విద్యా విధానం, గురుకుల విద్యా విధానం చాలా విశిష్టమైనటువంటిది. దానివల్ల వీడిలో కలిగే వికారాలను ఎలాగ నియంత్రించుకోవచ్చో చక్కగా తెలుస్తోంది. ప్రతిదానిలో గుణాలుంటాయి, దోషాలుంటాయి. మనం దోషాలని చూపించకూడదు, కేవలం గుణాలు చూపించకూడదు. ఆయా వ్యక్తుల యొక్క నడవడికని బట్టి వాటి యొక్క ప్రభావం ఉంటుంది. ఇది ధర్మం ఏమిటో, ఆ వేద సారమేమిటో, పరమాత్మతో మనకుండే అనుబంధం ఏమిటో, పరమాత్మతో మనకు ఉండవలసినటువంటి సాన్నిహిత్యం, ఈ జగత్తుని ఎలాగ చూడాలి, ఇదంతా వాడికి అవగాహన అయి ఉండాలి. అది నిజమైన విద్య అంటే అధ్యాత్మ విద్య, విద్యానాం అని. ఆ విద్య యొక్క వెలుగులో సమాజంతో సంబంధం ప్రారంభమవుతోంది వివాహంతో. విశిష్టంగా వహించడం, వివాహమని, పరిణయమని, ఉద్వాహమని, పాణిగ్రహణము, వీటన్నిటికీ ఒక్కొక్క స్థితిలో చెప్పినటువంటి మాటలవి. ధర్మాన్ని వహించడం, సహధర్మ చరితవ. అందుకని జనక మహారాజు అంటాడు, ఏమయ్యా రామభద్ర, మా అమ్మాయి సీతామాత, సీత సకల సద్గుణోపేత భూజాత, ఈమె భూమిలో అందరిలాగా పుట్టింది కాదయ్యా, భూమిలో నుంచి తనంతట తానే స్వయం వ్యక్తమైంది. ఇయం సీత సహధర్మ చరితవా, మమ నిజం సీత మమ సుత సహధర్మ చరితవా, ప్రతీక్షత ఏనాం భద్రం తే పాణిం గృహీష్వ పాణినా పతివ్రత మహాభాగా. ఇలాగా చాలా అద్భుతమైన మాట చెప్తాడు జనక మహారాజు ఆనాడు. మనకందరికీ కూడా ఆరాధ్యులైనటువంటి ఆదర్శమైన దంపతులు సీతారాములు. ఇదిగోనయ్యా మా అమ్మాయి సీత అని పతివ్రత మహాభాగా, పతిని ఆధారంగా చేసుకొని పంచభూతాలని కూడా నియంత్రించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు స్త్రీలకు కలుగుతాయిట. పురుషులకు, తల్లిదండ్రులకు సేవ వల్ల పరమాత్మ కూడా దిగి వస్తాడు. పుండరీకుడి చరిత్రే ప్రత్యక్ష సాక్ష్యం. అగ్నిని కూడా నియంత్రించింది సీతమ్మ తల్లి. శీతోభవ హనుమత, నువ్వు చల్లబడవయ్యా అని అగ్నిని శాసిస్తే రామాయణంలో సుందరకాండలో ఆ అగ్ని చల్లబడిపోయాడు. పంచభూతాల యొక్క సహజమైన స్థితిని కూడా నియంత్రించే శక్తి. అలాంటి పరమపతివ్రతలైనటువంటి సీత, సావిత్రి, ఇలాంటి సుమతి మహాసాధులు మనకు ఆదర్శం. అలాగనే శ్రీరామచంద్రమూర్తి, వీరంతా కూడా మనకు ఆదర్శం. ఆ స్త్రీ పురుషులు చక్కగా కలిసిమెలిసి ఆ గృహాంగణంలో పరమాత్మని ఆరాధిస్తూ, అతిథులను సేవిస్తూ, ధర్మాలను గ్రహిస్తూ ఉంటే సమాజం చక్కగా సాగుతోంది. అందుకనే సమాజ హితం కోసం పరమాత్మ ప్రతినిత్యం పెండి కుమారుడు అవుతూ ఉన్నాడు. ఆ మాంగళ్య సమర్పణ చేస్తూ ఉన్నాడు. లోక కళ్యాణ సిద్ధ్యర్థం లోకరక్షణ హేతవే కంఠే భద్రామి శుభగే రక్షత్వం భవనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతు మహాంతో గృహ్ణంతు. సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగం సమేధపశ్యత. సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన. మేధినీ దేవీ వసుంధరా స్యాద్వసుధా దేవీ వాసవీ
ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः माङ्गल्यं तन्तुनानेन लोकरक्षणहेतवे कण्ठे भद्रामि शुभगे रक्षत्वं भुवनत्रयं भूदेव्यै नमः माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు అంగన నీవు దేవులవైతివిగదే అంగన నీవు దేవులవైతివిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటిమిగదే మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు కాంచనపు దట్టివాడు కౌస్తుభంపు మణివాడు మంచితనమున నీకు మగడుగదేవా ఇమమే వర్ణస్థితిహమద్వాచముడియా త్వామత్సరాజకే స్వాహ తత్వాయాం బ్రహ్మణా వందమానస్తాశాః తేజమానోభిర్భిః అహేడమానవర్ణేః భోదర్శం సమానాయ ప్రమోషి స్వాహ तन्नोऽग्नेवर्णस्येद्वान् देवस्येडवयासीष्ठाः यजुष्ठवर्णितमसोजान विश्वाद्वशां च प्रमुत्यत्स्वाः तन्नोऽग्नेमो भवति नेदुस्याव्यष्टौ अवयक्षुणवर्णमृदाणो विहिमृडिगं सहोनेधि स्वाहा त्वमग्ने अयास्यासन्मनसायतः अयासन् हव्यमुषेयानो देहि वे जग्स्वाहा ॐ भूस्वाहा ॐ भोस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवः स्वाहा ऐतेन मगस्थाः नमतेन मगस्थाः सरस्तेन मगस्थाः देवसुतः प्रासावीः ओं भूवद्विरोक्तुष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सर्माङ्गं लाजहोमं हवश्ये ऐतेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसुतप्रसवा इमां लाजान्ति आज्यमभिगाज्य इमां लाजानापामि समृद्धिकरणान् मम तुभ्यन्ति संवरणां सदग्निरनुमन्यताम् यन्नार्यबभ्रूते अग्नौ लाजानवपन्ति दीर्घायुरस्तरेवतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषोदहदीनागमृतेनोत्तर्जन्यस्य तुष्मेण रस्थामृदागम् अनु विश्वावदत्तया वयं धारावधिन्या इव अतिगाहे महेद्विषाः इमां लाजानवपामि समृद्धिकरणान् मम तुभ्यन्त संवननां तदग्निरनुमन्यताम् यन्नार्यबभ्रूते अग्नौ लाजानवपन्ति
दीर्घायुरस्तरेपतिरेधन्ताम् ज्ञातय मम स्वाहा उदायुषा स्वायुषो दोषदीनागुं रसेनोत्तर्जन्यस्य सुष्मेणोदस्थामृदागुम् अनु विश्वावदत्त्वया भुजं धारावदन्यायव अतिगाहे महेत्युषाः इमां राजानावपामि समृद्धिकरणान् मम तुभ्यन्तु संवरणां सदग्निरनुमन्यताम् यन्नार्यबब्रूते अग्नौ राजानवपन्ति दीर्घायुरस्तरेपतिरेदन्ताम् ज्ञातय मम स्वाहा उदायुषा स्वायुषो दोषदीनागुंसेनोत्तर्जन्यस्य सुष्मेणोदस्थामृदागुम् अनु विश्वावदत्त्वया भुजं धारावदन्यायव अतिगाहे महेत्युषाः ओं भूस्वः ओं भूस्वः ओं स्वस्वः ओं भूर्भुवस्वः इति नमकस्थः नुते नमकस्थः सरस्वते नमकस्थः देवसविदप्रासाभिः ओं भूवतिपुरोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्त्रपर्यातरणात् प्रायश्चात्तमतो देवादिवैष्णवं होष्ये ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देशविदप्रसवा अतो देवाः मन्त्रतो विष्णुचक्रमे दिव्या सप्तधां विस्वाः इदं विष्णुचक्रमे त्रयदानदेवदं समो नमस्वां श्रेयस्वाः त्रीणि पदाचक्रमे विष्णुगवादाः अभ्यासधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि विषेदोः वृदानुस्य इन्द्रस्य जसगा स्वाहा तद्विष्णोः परमं पदं सदा प्रसन्स्वरयः दिवचक्षादग् स्वाहा तद्यप्रासः पुण्यमोजार्ध्रभागं तस्मिन्ते विष्णोरित्परं पदग् स्वाहा ओं भूस्वाहा ओं भोस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा ऐते नमकस्थाः नमते नमकस्थाः सरस्ते नमकस्थाः देवसवितः प्रासाभिः ओं भूवतिपुरोत्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलसिद्धं परिष्टातन्त्रं करिष्ये ऐतेन मन्यस्वा नुतेन मन्यस्वा सरस्तेन मन्यस्वा देवसवितः प्रसवा यदस्य कर्मणोत्तिरेतमिद्यान्यं महाग्रहम् अग्निस्य सृष्टार्थं करोतु स्वाहा अग्नेः सृष्टगते सुतावतावदैनां कामानां समुद्रित्रे स्वाहा अग्नेय स्वाहा अग्ने नाराय स्वाहा अग्नेन्मदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवाष्टं सर्वत्रैवानाष्टं देवतमस्मै स्वाहा अग्नेः सृष्टगते स्वाहा वास्तुपदे नमः वास्तुपदे स्वाहा यन्मात्मनः मिन्दाभूदग्निस्तत्तनराः जातवेदावचिचे स्वाहा पुनर्गिचक्षरात्मेन्द्र बृहस्पति पुनन्मेश्वाश्वं जक्षात्मक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वसिष्ठेभ्य स्वाहा भेषणदृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आस्रावतमत्यास्रावतम षट्कुरुमतिनोक्तं च यज्ञे अतिरिक्तं कर्मणो चेन्नमग्नः पर्वाणि प्रतिनेतकल्पयन् स्वाहा कृतादेवान् स्वाहा ब्रह्मप्रतिष्ठा मनसा ब्रह्मवाचो ब्रह्मयज्ञानागं हंसामाज्यस्य अतिरिक्तं कर्मणो चेन्नमग्नः पर्वाणि प्रतिनेतकल्पयन् स्वाहा कृतादेवान् स्वाहा यदोः शरदिमे स्वाहा समुद्रस्तेजोस्तेजोमेधे स्वाहा यमसदि में त्योर में बाय स्वाहा सूर्यसदि में दक्षिण में बाय स्वाहा सोमसदि में चित्तम में बाय स्वाहा वायोर्धि में प्राणान में बाय स्वाहा ब्रह्मणोधि में बुद्धि में बाय स्वाहा सप्तदे अग्नि समुद्र सप्तेपा सप्त सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इंद्रिय सप्तयो निरावण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं ओषधवनस्पतिर्भुक्तं अग्निजीर्णं वेदिर्जीर्णं देवर्जीर्णं पतिर्जीर्णं ओषधवनस्पतिर्गन्धर्वाशेषजीर्णं स्वाहा समन्तां भवेशाक्तेन समादित्यै वसुभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो देवस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्तां ओषधे वनस्पतिं दर्भार्षप्यन्तां यदक्षपदा महापदा महासाक्षिमस्तत्रिप्यन्तां ऐते नमकस्थाः नमते नमकस्थाः सरस्ते नमकस्थाः देवसवितः प्रासाभिः पवित्र से पवित्र में भूया स्वाहा पूर्णमसि पूर्णम में भूया स्वाहा पश्चिमतः परदेवपुण्या विष्णु समसि पश्चिमतः विष्णु सर्मसि प्राच्यां विष्णु सधनमसि सर्वान् समूह्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष्य
ఆప్యాయంత్వామితి జుహోతి. ఆప్యాయంత్వామాపవోషధేవమృదాం ప్రషదయశ్చ దివం గచ్చదతానరుష్టిమేరే స్వాహా. శుద్ధ్యంతాం దేవసదనం శుద్ధ్యంతాం దేవసదనం సర్వయజ్ఞకృతం భవేత్. అగ్నిమారుతయోద్భుతిః ఆదిత్యస్వామో నమః. త్ర్యాయుషం తన్మయస్తు త్ర్యాయుషం దీర్ఘాయుష్కాయ వర్షే త్ర్యాయుషం. ఆపోహిష్టామయోభోస్థానం ఊర్జేదాదన మేరణాయే యోపస్వతమోర్ధస్య వార్యతేన విశదీర్యో మాత్రః. భూయాసం నిత్యజ్ఞే వర్చస్వేనాహం వర్చస్వే భూయాసం यत्यग्ने हरस्तेनाहं हरस्ते भूयासं. मयि मेधां मयि प्रियां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियेन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्योद्राजो दातु सूर्यन्द्रिये सूर्यगान्मातो नमः. दिव्राजमानसरसमध्या समासवरोहिदाक्ष सूर्यो पुष्पन् मनसा पुनातु. कायेन वाचा मनसेन्द्रियैर्वारुद्यात्मना वा पुते स्वभावात् करोमि यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि. ब्रह्मणे नमः सोमाय नमः. यथास्थानं यथासनं प्रवेशयामि. अग्निपुरुषाय नमः. आज्योपहारं निवेदयामि. गुरोपहारं निवेदयामि. सर्वं श्रीभुवनिलासमे श्रीनिवासार्पणमस्तु. అమూర్త యజనము అని చెప్పినటువంటి వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి ఆ హోమ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పురుషోత్తముడు పూర్ణ పురుషుడైనటువంటి శ్రీకృష్ణస్వామి ఏది ఆయనకు సమర్పించినా అక్షయమవుతోంది. అందువలనే కృష్ణార్పణమస్తు అని కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని సమర్పించి అలాంటి పరిపూర్ణమైనటువంటి సమర్పణ భావాన్ని మన ముందు చూపించినటువంటి తల్లి గోదాపిరాట్టి. అట్టి గోదాదేవి ఆ మధుర భక్తిపూర్వకంగా భగవంతుణ్ణి తలచి వలచి పిలచి కొన్నటువంటి విధానమే వారణవాయులం అనేటువంటి ఈ సన్నివేశాన్ని మనమంతా వీక్షించాం. ఆ ఆనందకరమైనటువంటి సన్నివేశాన్ని మనం భావన చేసి ఆ దేవదేవుని ప్రేమించడం అంటే ఎలాగనో తెలిపినటువంటి గోదాదేవి తండ్రి విష్ణుచిత్తుల వారు చక్కగా పుష్పమాల కైంకర్యం చేసేవారట. భగవంతునికి పుష్పమాల కైంకర్యం చేయడం ఎంతో విశేషం. నీ కారుణ్య కటాక్షమెవ్వనిరవంతే చెందునవ్వాడే ఈ లోకైక ప్రభ విష్ణుడు ఆతడే దయాళుండు ఆతడే యాచకాళీ కల్పద్రుమము ఆతడే విబుధపాలి మౌళిరత్నంబు దేవా
కళ్యాణ గుణంచిత జగదీశ వెంకటేశ ప్రభు, జగదధీశ వెంకటేశ ప్రభు అని మహానుభావులు చక్కగా కీర్తించేటువంటి ఆ అద్భుతమైన అందమైన అచ్యుతుడు, అప్రమేయుడు, అనంతుడు, అప్రాకృతమైన దివ్య భవ్య మనోజ్ఞమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసమూర్తి దగ్గరకు ఆ దేవదేవుని చెంత నిలవాలి అని, తృప్తి తీరా ఆయన్ని చూడాలి అని, సేవించాలి అని, కీర్తించాలి అని, ప్రేమించాలి అని, స్మరించాలని ఎవరికున్నదు? అలాగా ఆ అమ్మ నిరంతరం కూడా నిత్య నిరతిశయమైన పరమానంద స్వరూపుడైన ఆ గోవిందుడిని నిరంతరం ఆ హృదయంలో నిలిచి ఆయన దృష్టితో కలిపి తాను కూడా అపారమైన ప్రేమతో చూస్తోందిట. ఈ అపారమైన భక్తి భావం కలిగి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ గోవిందా గోవిందా అని స్మరించేటువంటి ఆ భక్తుల యొక్క మనోభీష్ట సిద్ధిరస్తు అని దీవించే తల్లికి నమస్కారం చేయడం మన సంస్కారాన్ని తెలుగుతోంది. అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరి ముగ్గురు కూడా ఏకసింహాసనాధీశులయ్యే శుభవేళలో భక్తులు శిరస్సు వంచి నమస్కరిస్తూ గోవిందా నారాయణ ముకుంద మాధవ నిన్ను కంటినయ్యా, నిన్ను చూడటమే ఒక మహత్తరమైనటువంటి పుణ్య విశేషమని భావిస్తూ ఉంటే అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి శ్రీనివాసుని భక్తుల గృహాలలో సకల సౌభాగ్యాలు కలగాలి అని అక్షతారోపణ కైంకర్యాన్ని చేసే శుభవేళ పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు యొక్క వైభవాన్ని అన్నమయ్య చక్కగా గానం చేస్తారు. విన్నాం. లోకా సమస్త సుఖినో భవంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.